ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 10వ వచనము. అపాయము ఏ విధంగా వస్తుందో తెలీదు. ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో ఒక విధంగా అపాయం రావచ్చు. ఇంటిలో ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా అపాయం రావచ్చు. ఉద్యోగంలో అపాయం రావచ్చు. వ్యాపారానికి వెళ్ళినప్పుడు అపాయం రావచ్చు. ప్రయాణాలలో ఇంకేదైనా చేస్తున్నప్పుడు అపాయాలు జరగవచ్చు. కానీ ఎవరికైతే యెహోవా కాపుదల ఉంటుందో, ఎవరి మనసు అయితే యెహోవా మీద ఉంటుందో, దేవుని పిల్లలుగా ఎవరైతే పిలవబడతారో, దేవుని చిత్త ప్రకారం ఎవరైతే నడుస్తూ ఉంటారో, దేవుడి చిత్త ప్రకారం జీవిస్తూ ఉంటారో, వారికి మాత్రం దేవుడు మనోహరమైనటువంటి వాగ్దానాలు చేశాడు. కాపుదలనిచ్చే వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలలో ఒక వాగ్దానమే ఈ వాగ్దానము. అటువంటి వారికి ఏ అపాయము రాదు, ఏ తెగులు కూడా, అనగా ఏ రోగము కూడా అటువంటి వారి గృహములను అంటుకోదు. దేవునికే మహిమ కలుగునుగాక. ఎందుకనంటే వాక్యం చెప్తోంది. ఏం చెప్తోంది? ఇదే అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. దేవునికి స్తోత్రం. దేవుడు యెహోవా మహోన్నతుడు. ఆయన చాటున, ఆయనను అండగా చేసుకొని, ఆయన చాటున, ఆయన చిత్తములో నివసించువాడు వాడే సర్వశక్తుని యొక్క నీడను విశ్రమించగలుగుతాడు. అనగా సర్వశక్తుడు అతనికి విశ్రాంతిని కలుగజేస్తాడు. విశ్రాంతి అతనికి కలుగుతుంది. విశ్రాంతి అతనికి దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, నెమ్మదిగా ఉండాలనుకుంటున్నావా? సమాధానంగా ఉండాలనుకుంటున్నావా? సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? రక్షణలో, దేవుని రక్షణలో నిలిచి దేవుని రక్షణను అనుభవిస్తూ కల్లారా చూడాలనుకుంటున్నావా? యెహోవాని ఆధారం చేసుకొని బ్రతుకు. దేవుని చిత్తాన్ని ఆధారం చేసుకొని బ్రతుకు. దేవుని చిత్తానికి లోబడి బ్రతుకు. దేవునికి భయపడుతూ బ్రతుకు. దేవుని వాక్యానుసారంగా జీవించు. దేవుని యొక్క రక్షణ నీవు కళ్ళారా చూస్తావు. నీకు అపాయం ఏమీ రాదు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. ఎందుకని? ఆయన మహోన్నతుడు. ఆయన చాటున నువ్వు ఉన్నావు. ఆయన సర్వశక్తిమంతుడు. ఏ రోగాన్ని రాకుండా కాపుదల చేయగలడు. నీ చుట్టూ కంచె వేయగలడు. దేవదూతల అగ్ని కంచె వేసి ప్రభువు నిన్ను కంచెలో కాపాడగలడు. కాబట్టి మహోన్నతుణ్ణి ఆధారం చేసుకొని ఆయన చాటును నివసించువాడే సర్వశక్తివంతుడిచ్చే విశ్రాంతిని పొందుకునేటువంటి వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాకుండా ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. అవును, ఆయన మనకు ఆశ్రయము. నిజంగా మనలాంటి వారిని, బీదలను, దిక్కులేని వారిని, దరిద్రులను, విధవరాండ్రను, అనాథలను, కుంటివారిని, గ్రుడ్డివారిని, బలహీనులను, వెనుకబడిన వారిని పట్టించుకునేవాడెవడు? ఆదరించేవాడెవరు? బలపరిచేవారెవరు? సహాయం చేసేవారెవరు?
కృంగిన స్థితిలో లేవనెత్తువాడు ఎవరు? రోగి అయి ఉన్నప్పుడు పట్టించుకునేవాడు ఎవరు? నీ బలహీన స్థితిలో నిన్ను బలపరచువాడు ఎవరు? దేవుడే కదా. గిద్యోను పిరికివాడయ్యుండి బలహీనుడయ్యుండి కళ్ళములో గోధుమలు దుల్లగొట్టుకొనుచుండగా, పరాక్రమము గల బలాజ్యుడా, యెహోవా నిన్ను ఏర్పరచుకున్నాడు అని గిద్యోనుతో మాట్లాడింది దేవదూత. బలహీనుడు, తరిమివేయబడినవాడు, భయపడి పొలంలో దాక్కొని గోధుమలు దొల్లగొట్టుకుంటున్నవాడు ఎవరు బలపరిచారు? దేవుడే. భయపడి పారిపోయి అడవిలోకి వెళ్ళి ఆహారం లేక అలసి సొమ్మసిల్లినటువంటి ప్రవక్త, ఆ ప్రవక్తకు ఆహారం పెట్టి, లే తలవైపును చూడు, కాల్చిన రొట్టె నీళ్ళబుడ్డి ఉంటుంది. అక్కడ ఆ ప్రవక్త లేచి చూడగానే అక్కడ కాల్చిన రొట్టె నీళ్ళబుడ్డి ఉంటే, ఆ రొట్టె తిని ఆ నీళ్లు తాగి బలం పొందుకొని మరలా లేచి ప్రయాణమైపోయాడు. ఆకాశ పక్షుల చేత, కాకోళముల చేత ఆ ప్రవక్తను అడవిలో దేవుడు పోషించాడు, అరణ్యంలో పోషించాడు. వాగు నీరు తాగుతూ కాకోళములు తెచ్చే ఆహారం తింటూ ఆ ప్రవక్త పోషించబడ్డాడు. ఎందుకని? ఆయన మహోన్నతుని చాటున ఉండటానికి ఇష్టపడ్డాడు ఆ ప్రవక్త. ఆయన మహోన్నతుడు గనుక ఆకాశము నుండి శ్రేష్టమైనటువంటి ఆహారము, మాంసము తీసుకొచ్చి కాకులు అతనికి పెడుతూ ఉంటే అతను తింటూ జీవించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. విధవరాలికి ఆహారం పెట్టింది ఎవరు? విధవరాలి కొడుకుకు ఆహారం పెట్టింది ఎవరు? విధవరాలి ఇంటిని పోషించింది ఎవరు? విధవరాలి ఇంటిని కరువు దినములలో కరువు లేకుండా సమృద్ధితో నింపి కాచి కాపాడింది ఎవరు? మహోన్నతుడు. మహోన్నతుడికి ఆమె ఏం చేసింది? మహోన్నతునికి ఆమె ఏం చేసిందంటే, తన దాసుడైన తన ప్రవక్తకు ఒక్క రొట్టె ముక్కిచ్చింది. మొదటి రొట్టె అతనికి ఇచ్చింది. అదే ఆవిడ చేసిన పుణ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విధవరాల్ని దేవుడు కరువు దినములు వెళ్ళేంత వరకు, మరలా భూమి మీద వర్షాలు పడి పంటలు పండి పంటలు చేతికొచ్చేంత వరకు ఆ విధవరాలు కుటుంబాన్ని దేవుడు పోషించాడు. తొట్టిలో పిండి తరగడం లేదు, బుడ్డిలో నూనె అయిపోవడం లేదు, పోషించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆధారం చేసుకోండి దేవుణ్ణి ఆధారం చేసుకోండి దేవుని బిడ్డలారా. కుష్ఠిరోగిని బాగు చేశాడు దేవుడు. 38 సంవత్సరాలు కోనేటి దగ్గర పడి ఉన్న, నడవలేని స్థితిలో ఉన్నవాడిని బాగు చేశాడు దేవుడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఏదైనా అనారోగ్యం ఉందా? అనారోగ్యంతో బాధింపబడుతున్నావా? యెహోవాని ఆధారం చేసుకో, ప్రార్థించు, విశ్వసించు, వాక్యాన్ని నమ్ము. బలహీనున్నయ్యా నన్ను కరుణించు, బలహీనురాల్ని ప్రభువా నన్ను కరుణించు అని చెప్పు. ప్రభువు నీకు సహాయం చేస్తాడు, తప్పక గొప్ప కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మకంతో, విశ్వాసంతో ఇప్పుడు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మీకు దేవుడు నిశ్చయముగా స్వస్థతనిస్తాడు. మీ బలహీన స్థితి నుండి దేవుడు తప్పక మిమ్మల్ని విడిపిస్తాడు. ప్రార్థన. తండ్రి మీకు వందనాలు, దేవా మీకు స్తుతులు స్తోత్రాలు. ఎవరైతే తండ్రి అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే అస్వస్థతతో ఉన్నారో, ఎవరైతే అప్పుల్లో ఉన్నారో, ఆర్థికంగా కుంగిపోయి ఉన్నారో, వెనకబడిపోయి ఉన్నారో, నెట్టివేయబడి ఉన్నారో, త్రోసివేయబడి ఉన్నారో, తృణీకరించబడి ఉన్నారో, దిగులుగా ఉన్నారో, కృంగిపోతున్నారో, ఏడుస్తున్నారో, బాధపడుతున్నారో, బలహీన స్థితిలో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అపాయాల మధ్య ఎవరైతే కొట్టిమిట్టాడుచున్నారో, రోగములతో ఎవరైతే ఉన్నారో అందరినీ జ్ఞాపకం చేసుకోండి. విశ్వసించిన వారిని ప్రత్యేకించి స్వస్థపరచండి. అపాయం నుండి, ప్రమాదం నుండి, రోగము నుండి, సకల విధములైనటువంటి
కష్ట నష్టాల నుండి, వ్యాధి బాధల నుండి, ఇరుకు ఇబ్బందుల నుండి నీ బిడ్డలను విడిపించి బయటికి తీసుకురండి. తండ్రి, నీ బిడ్డలకు సహాయం చేసి నీ బిడ్డలను ఆదుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.